ప్రజల గుండెల్లో గద్దర్కు స్థిరమైన స్థానం ఉంటుందన్నారు వక్తలు. రవీంద్ర భారతిలో జరిగిన సంస్మరణ సభకు ప్రముఖ రచయితలు, కవులు, కళాకారులు హాజరయ్యారు. గద్దర్ ప్రజా ఉద్యమాన్ని గుర్తు చేసుకున్నారు. గద్దర్ లేని ప్రజా ఉద్యమం లేదన్నారు ప్రముఖులు. ప్రజల కోసం ఎట్లా జీవించాలో అట్లా జీవించిన వాడు గద్దర్. ఒక కళాకారుడు ఆటగాడుగా మారాలో, ఎన్ని పాటలు రాయాలో, ఎన్ని ప్రదర్శనలు ఇవ్వాలో అన్ని ప్రదర్శనలు ఇచ్చి అందరి హృదయాల్లో నిలిచినటువంటి వాడు గద్దర్. ఆయన ఎన్నడూ ప్రయాణం ఆపలేదు కనుక ఆయన ప్రయాణంలో చాలామంది రకరకాలుగా అర్థం చేసుకునేటటువంటి అవకాశం ఉండొచ్చు. కానీ నిరంతర ప్రయాణంలో ఉండేటటువంటి వాళ్ళంతా కూడా ప్రజలు ఎన్ని మలుపులు తిరుగుతారో, ప్రజల జీవితం ఎన్ని మలుపులు తిప్పుతుందో అన్ని మలుపులు తిరగలిగినటువంటి స్థితి ఉంటేనే ప్రయాణించగలుగుతాడు. అట్లా ఒక జీవనది లాగా ప్రవహించినటువంటి వాడు, ప్రయాణించినటువంటి వాడు గద్దర్. ఇక్కడ రెండు ఫోటోలు పెట్టారు. ఒకటి ప్రజాయుద్ధం చేయగలిగినన్ని రోజులు ప్రజాయుద్ధం చేస్తూ ప్రజాయుద్ధంతో పాటలతో నడిచినటువంటి ప్రయాణించినటువంటి జీవితం అయింది. రాజ్యాంగమే ప్రజల్ని కాపాడవలసినటువంటి రాజ్యాంగమే ప్రభుత్వం చేతిలో ఒక ప్రమాదాన్ని ఎదుర్కొంటుంది అన్నప్పుడు సరిగ్గా ప్రజల కోసం ప్రజాయుద్ధంలో ఎట్లనైతే కలిసి నడిచాడో పార్లమెంటు ద్వారా కూడా యుద్ధం చేసి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకునేటటువంటి దానికి గుర్తుగా ఇంకొక ఫోటో ఉన్నది. ఈ రెండు ప్రయాణాలకు ప్రతినిధి అయినటువంటి వాడు గద్దర్. ప్రజల చైతన్యంలో గద్దర్ నిరంతరంగా నిలిచిపోతాడు. మనిషి జీవించడం అంటే భౌతికంగా జీవించడం కాదు కదా. మనిషి యొక్క జ్ఞాపకాలు, మనిషి ప్రభావము, మనిషి తన మీద వేసిన చైతన్యం ఎత్తున చైతన్యంలో మనుషులు నిరంతరంగా మనసులో కదులుతుంటారు. తన బావిలాగా ఎందుకు ఆయన గాంధీయన్. నా జీవితంలో ఇద్దరే పవర్ఫుల్ కమ్యూనికేటర్, సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి వాళ్ళు, ఒకరు గాంధీ, ఇంకొకరు గద్దర్ అని చెప్పారు. అంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. గద్దర్ ఏదో సభలో ఈ ముఖ్యమంత్రి బాగానే పనిచేస్తున్నా అన్నాడని నాకు ఇప్పటికీ అదొక విలువైన జ్ఞాపకంగా గుర్తుంది అని షిండే చెప్పాడు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి నుండి హోమ్ మినిస్టర్ ఉన్న షిండే అంటే ఒక్కని కాదు, ఆయన ప్రభావం చేసింది ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు సాధారణమైన మాసెస్ ఇంటెలిజెన్స్ మనకు తెలుసు, లక్షలాది మందిని ప్రభావితం చేశాడు. అయితే చరిత్రను వ్యక్తులు ప్రభావితం చేస్తారా, వ్యక్తులను చరిత్ర మలుస్తుందా అనడానికి తెలంగాణ చైత్యం గద్దర్ను సృష్టించింది. గద్దరు తెలంగాణ చైత్యాన్ని ఒక మలుపు తిరిపాడు. కనుక గద్దర్కి చరిత్రలో, ముఖ్యంగా సాహిత్య చరిత్రలో, కళా చరిత్రలో, కళారంగ చరిత్రలో, ఉద్యమాల చరిత్రలో కూడా భవిష్యత్ తరాలు గుర్తుండేటువంటి వ్యక్తి. మన తరంలో మన మధ్య నుండి మనము ఆయన చూడడం అది ఒక అరుదైన అనుభవంగానే